స్వాగతమో దేవా, సర్వం నీవే యేసయ్యా. స్వాగతమో దేవా, సర్వం నీవే యేసయ్యా. సమాధాన దేవా, సంరక్షణ దేవా, సమాధాన దేవా, సంరక్షణ దేవా. మదిని సోకుమా మానవత్వాన్ని పరిమళించుమా. మాలో దేవుడవై వెలుగొంది మనుగడ మాకు నేర్పుమా. స్వాగతమా దేవా, సర్వం నీవే యేసయ్యా. స్వాగతమో దేవా, సర్వం నీవే యేసయ్యా. సమాధాన దేవా, సంరక్షణ దేవా, సమాధాన దేవా, సంరక్షణ దేవా. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. గుంటూరు మేత్రాసనం, తెనాలి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పామిశెట్టి లూర్దు బాల సుందర్రావు, ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు, కె జ్యోతిర్మయి, కదిరి జనార్దన్, కె హన్సిక, వర్ణిక, డాక్టర్ కె సౌజన్య, డాక్టర్ కొమ్మనాపల్లి సునీల్ కుమార్, కె మిషిత, శ్రీ వీరందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని, వీరు చేస్తున్న ఉద్యోగములు దేవుని సహకారము వారికి తోడుగా ఉండాలని, అదేవిధంగా చదువుతున్న విద్యార్థులకు జ్ఞానంను దయచేయమని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు మనము ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. గుంటూరు మేత్రాసనం, నల్లపాడు విచారణ, గుంటుపల్లి చిన్నయ్య, విజయ సుశీల, ఇగ్నేషియస్ ఆనంద్, శిరీష, ఇగ్నేషియస్ ప్రసాద్, సౌజన్య, ఇగ్నేషియస్ మేరిన్ సంజయ్, అనుష, ఈరోజు 72వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న గుంటుపల్లి చిన్నయ్యకు మరియు కుటుంబంలోని వారందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తరంపులు నెరవేరాలని, మరియు గుంటుపల్లి ఇన్నయ్య, అంతోనమ్మ, జోజయ్య, లాజరస్ బోస్, ప్రసాద్, సిస్టర్ ఆగ్నెస్, సిస్టర్ ఇనిగో, పోలిశెట్టి మేరీ జసంతుల వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఈ కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనము, నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూలునకు దేవుడు అనుగ్రహించిన దీవెనలను బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ, రాబోయే రోజుల్లో సైతము ఈ స్కూలును నిత్యము కాచి కాపాడాలని కోరుతూ, మరియు జర్మనీలో చదువుతూ ఉన్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, ఈ బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధములు ఏర్పాటు చేయబడాలని కోరుతూ జోసెఫ్ కెనడీ, నిర్మల దంపతులు ఈ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సెయింట్ ఆగ్నెస్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న జాన్ బోస్కో కిరణ్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, వీరి తలంపులు నెరవేరాలని శాలిని, రిచర్డ్ రెడ్డి, లాస్య ప్రసన్న, జూడ్ వినోద్, బాల, ఆయన్ కుటుంబ సభ్యులు ఈ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం, వేగివాడ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న బ్రదర్ కొమ్మిని జోషి ఎస్విడికి నిండు ఆయురారోగ్యములతో మంచి భవిష్యత్తును ప్రసాదించమని, అలాగే
గురువుగా తన పిలుపులో నడిపించి దేవుని సేవలో తన జీవితాన్ని అంకితము చేయనటువంటి కృపను ఆయనకు ప్రసాదించమని త్రియేక దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ కొమ్మిని జగదీష్ మహిత కుటుంబ సభ్యులు ఈ కృతజ్ఞతా బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం వేగివాడ విచారణ కీర్తిశేషులు కొమ్మిని మేరీ ఝాన్సీ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఆమెను నీ సన్నిధిలో చేర్చుకొనమని త్రియేక దేవుని ప్రార్థిస్తూ కొమ్మిని జగదీష్ మహిత కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశములను ఆ ప్రభునికి సమర్పిస్తూ ఈ దివ్య బలిపూజను మనము భక్తి ప్రపత్తులతో కొనియాడుదాము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనలో ఉన్నటువంటి 2 దుర్గుణములను గూర్చి మనకు తెలియచేస్తూ, వాటిని క్రీస్తు ప్రభుని యొక్క అనుగ్రహముతో మనము తొలగించుకొని దేవుని యొక్క కృప అనుగ్రహములో జీవించినట్లుగా మనలను ఈనాడు ప్రత్యేకముగా ఆహ్వానిస్తూ ఉన్నాయి. సోమరితనము మరియు కపటత్వము. ఈ 2 మన యొక్క జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తూ ఉన్నాయో, తద్వారా మనము దేవునికి దూరమై ఈ లోకములో మనము సైతానుకు సంబంధించినటువంటి వారిగా మిగిలిపోయి దేవుని యొక్క శిక్షకు ఏ విధంగా గురి అవుతామో ఈనాడు మనందరం కూడా ప్రత్యేకంగా ధ్యానం చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. మన నుండి ఈ దుర్గుణములను ఇంకా మిగతా పాపములను అలవాట్లను తొలగించి మనందరినీ కూడా క్రీస్తు ప్రభుని యొక్క మార్గంలో ఏర్పాటు చేయమని ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపి ఉంచుదవు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును, నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించినట్లును అనుగ్రహింపుడు. స్థిరముగాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైనని హృదయమును లగ్నమై ఉండునట్లు కరుణింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పనిచేయనివాడు భోజనమునకు అనర్హుడు. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 6 నుండి 10 వరకు మరియు 16 నుండి 18 వరకు. సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు నామమున మిమ్ము ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను. సోమరి జీవితములను గడుపుచు మా ఉత్తర్వులను అనుసరింపని వారి నుండి దూరముగా ఉండుడు. మమ్ము ఎట్లు అనుసరింపవలేనో మీకు తెలియను కదా. మేము మీతో ఉన్నప్పుడు సోమరులుగా ప్రవర్తింపలేదు కదా. మేము ఎవని వద్దనూ ఉచితముగా ఆహారమును పుచ్చుకొనలేదు. మేము కృషి చేసితిమి, శ్రమించితిమి. మీలో ఏ ఒక్కరికిని
బరువు కాకుండుటకై రేయింబవళ్ళు పనిచేసితిమి. మేము ఇట్లు చేసినది మీ నుండి సాయమును పొందు హక్కులు లేక కాదు, మీకు ఆదర్శప్రాయముగా ఉండుటకే. పనిచేయని వాడు భోజనమునకు అనర్హుడు అని మీతో ఉన్నప్పుడు మిమ్ము ఆదేశించితిమి కదా. మన శాంతికి మూలమగు ప్రభువే సర్వదా మీకు అన్ని విధములుగా శాంతిని వసకునుగాక. ప్రభువు మీకు అందరికును తోడై ఉండును. పౌలునైనా నేను నా స్వహస్తములతో ఈ శుభాకాంక్షలను వ్రాయిచున్నాను. నా జాబులు అన్నింటికినీ ఇదే గుర్తు. నేను ఇట్లే వ్రాయుదును. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క కృప మీకు అందరికీ తోడై ఉండునుగాక. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభు పట్ల భయభక్తులు కల నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు. నీవు ఆనందమును అభ్యుదయమును బడైదువు. అందరూ. ప్రభు పట్ల భయభక్తులు కల నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు కల నరులు ధన్యులు. దేవుని పట్ల భయభక్తులు గల నరులు ఇట్టి దీవెనలు బడయును. అందరూ. ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు కల నరులు ధన్యులు. నీ జీవిత కాలమందెల్లా ప్రభు సియోను నుండి నిన్ను దీవించునుగాక. నీవు యెరూషలేము అభ్యుదయమును కాంతువుగాక. అందరూ. ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. భయభక్తులు కల నరులు ధన్యులు. కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో నిండు భక్తితో క్రీస్తు దేవుని కొలువగరండి, ఆరాధించండి. నిండు భక్తితో క్రీస్తు దేవుని కొలువగరండి, ఆరాధించండి. కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో నా హృదయ స్పందన నా జీవన గాథ, నా హృదయ స్పందన నా జీవన గాథ, నా మానస మందిరం నా ప్రియమైన యేసుదే, నా మానస మందిరం నా ప్రియమైన యేసుదే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు. యేసు ఇట్లు పలికెను, అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్నను లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థముతోనూ నిండి ఉండును.
అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కనపట్టినను లోపల కపటముతోనూ కలుషముతోనూ నిండియున్నారు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు. మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థులమై ఉండేటి వారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలలో మన యొక్క జీవితంలో మనము కలిగి ఉన్నటువంటి 2 దుర్గుణములను గురించి ప్రత్యేకముగా ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి పట్టణంలో పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు, సంఘానికి ఆయన వ్రాసినటువంటి లేఖలో అపోస్తులుగా వారు ఏ విధంగా తమ యొక్క పనిని, పరిచర్యను వారు నిరంతరము కూడా చేస్తూ ఉన్నారు. ఈ పరిచర్యలో తమను తాము పోషించుకొనుటకు సంఘముపై ఆధారపడకుండా తమ పోషణను వారు ఏ విధంగా సంపాదించుకుంటూ ఉన్నారు, తమ యొక్క స్వంత పని ద్వారా వారు ఆ సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. దీనిలో ప్రధాన ఉద్దేశము పునీత పౌలు గారి యొక్క మాటలను మనము గమనించినప్పుడు మనకు అర్థమవుతూ ఉన్నది. మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారనియు, వారికి ఇతరుల వ్యవహారములలో తలదూర్చుకు తప్ప వేరొక పని లేదనియు మేము విని ఉండుటచే ఇట్లు పలుకుతూ ఉన్నాము. కాబట్టి సోమరితనము అనున్నటువంటి దుర్గుణము ఏ విధంగా మనిషిని నాశనం చేస్తూ ఉన్నదో పునీత పౌలు గారు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. సోమరితనము వలన మన యొక్క జీవితంలో మనము ఖాళీగా ఉండుట వలన, పని చేయకపోవడం వలన మనము దౌర్జన్యానికి, మానవ స్థితిని మనము దిగజార్చుకొని ఇంకా అనేక రకములైనటువంటి విధానములలో ఉండుటకు, ఇంకను హింసకు పూనుకొనుటకు, ఇతరుల విషయాలలో జోక్యము చేసుకొని వారి యొక్క జీవితంలో అశాంతిని కలుగు చేయుటకు ఈ విధంగా మనము సోమరితనము వలన, సోమరితనముతో ఉన్నటువంటి వారి వలన కలుగుతూ ఉన్నటువంటి ఇబ్బందులు, పాపము ఏ విధంగా ఉంటూ ఉన్నదో అనేక సంఘాలలో, అనేక కుటుంబాలలో అనేక ఉదాహరణలు మనకు కనబడుతూ ఉన్నాయి. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులుల యొక్క క్రమబద్ధమైనటువంటి జీవితం, దేవుని యొక్క ఈ విధానము పునీత పౌలు గారు మనకు ప్రత్యేకముగా ఈనాడు ఒక ఆదర్శముగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే సోమరితనము వలన, పని చేయుటకు ఇష్టపడకపోయినందువలన, అది క్రమముగా మనకు ఒక అలవాటుగా, దురలవాటుగా మారిపోవుట వలన మనము ఏ విధంగా హీనమైనటువంటి స్థితిలో, ఏ విధంగా పాపపు స్థితిలో మనము మిగిలిపోతామో, పడిపోతామో, నాశనమవుతామో మనందరికీ కూడా గమనించవలసినటువంటి విషయం. కాబట్టి ఈనాడు ప్రత్యేకముగా మన జీవితంలో ఏ విధంగా మనము ఈ యొక్క సోమరితనానికి గురి అవుతూ ఉన్నామో మనము పరిశీలన చేయవలసినటువంటి వారం. సోమరితనము అనున్నటువంటి ఈ దుర్గుణము ఏ విధంగా మనలను పాపంలోనికి నెట్టివేస్తూ ఉన్నదో మనము గమనించవలసినటువంటి వారు. ఎందుకంటే మన యొక్క జీవితంలో పాపము నుండి మనము విడుదల పొందుటకు, దానిని జయించుటకు మనము
శక్తిని పొందవాలి అనున్నటువంటి దానికి ముందు మొట్టమొదటి మెట్టు దానిని మనము గుర్తించడం. ఈ విధంగా పాప సంకీర్తనానికి ముందుగా మన యొక్క పాపములో మనము ఏ విధంగా గుర్తిస్తూ ఉన్నామో, ఇదిగో ఈ పని, ఈ కార్యము, ఈ తలంపు, ఈ ఆలోచన, ఇవన్నీ కూడా పాపములే. చాలామంది దృష్టిలో వారి యొక్క ఆలోచన విధానములో ఇవన్నీ కూడా సాధారణమైనటువంటివి, ఒక సాధారణమైనటువంటి విధానములో ఉన్నటువంటివి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పటికీ పరిశుద్ధ గ్రంథము బట్టి, దేవుని యొక్క ఆలోచన బట్టి ఇవి పాపములు అని మనము గుర్తించుట మొట్టమొదటి మెట్టు. తదుపరి దాని గురించి పశ్చాత్తాపపడటం, తదుపరి మారు మనసుతో ప్రార్థన చేయడం. ఈ క్రమము మనకు పాప సంకీర్తనానికి ఇవ్వబడుతూ ఉన్నది. ప్రధానమైనటువంటి ఉద్దేశం దానిని మనము గుర్తించడం, మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ సోమరితనము అనున్నటువంటి దుర్గుణమును గుర్తించడం. పునీత పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు, పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు. ఏ విధంగా మన యొక్క సంఘములో, మన యొక్క గ్రామాలలో ఏ విధంగా పని చేయనటువంటి వారు, సోమరితనముతో ఉన్నటువంటి వారు, ఏ పని చేయడానికి ఇష్టపడినటువంటి వారు ఏ విధంగా కుటుంబ సభ్యుల పైననే, తల్లి తండ్రి పైననే దౌర్జన్యము చేయడం, వారిని కొట్టడం, వారి దగ్గర డబ్బులు లాగుకోవడం, ఈ విధంగా దురలవాట్లకు బానిసలుగా వారు తమ యొక్క జీవితాన్ని పోగొట్టుకోవడం మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు పునీత పౌలు గారు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి దుర్గుణము వలన మన యొక్క జీవితము ఏ విధంగా నాశనము వైపు వెళుతూ ఉన్నదో మనము గమనించవలసినటువంటి వారు. ఈ విధమైనటువంటి గుర్తింపు తదుపరి మనము దేవుని యొక్క కృప అనుగ్రహములో మన చుట్టూ అనేక కష్టములు, బాధలు అనుభవిస్తూ దేవుని యొక్క మార్గములో జీవిస్తూ ఉన్నటువంటి అనేక మందిని మనము గుర్తించవలసినటువంటి వారు. పునీత పౌలు గారి వలె, అపోస్తుల వలె మన చుట్టుప్రక్కల రోజంతా కష్టపడి పనిచేస్తూ బాధ్యతతో ఉన్నటువంటి అనేక మంది మన చుట్టుప్రక్కల ఉంటూ ఉన్నారు. వారి యొక్క ఆదర్శము, వారి యొక్క కష్టము, వారు అనేక సార్లు ప్రతిఫలము పొందకపోయినా నిరుత్సాహపడక దేవుని యొక్క కృపయందు ఆధారముతో ముందుకు వెళుతూ కష్టములను, బాధలను భరిస్తూ జీవిస్తూ ఉన్నటువంటి మన చుట్టుప్రక్కల ఉన్న మన సహోదరుల యొక్క జీవితము మనకు గొప్ప ఆదర్శము. అదేవిధంగా దేవుని యొక్క కృప ప్రభువు తెలియచేస్తూ ఉన్నట్లుగా, నా తండ్రి పని చేస్తూ ఉన్నాడు, నేను పని చేస్తూ ఉన్నాను. ఈ విధమైనటువంటి దేవుని యొక్క కృప మనందరికీ కూడా ఒక సుమాతృకగా, ఒక ఆదర్శముగా ఏర్పాటు చేయబడుతున్నది. ఈనాటి సువిశేషములో ప్రభు ఈ విధమైనటువంటి మానవుని యొక్క మరొక దుర్లక్షణము, దుర్గుణము కపటత్వము. మన యొక్క జీవితంలో ఈ కపటత్వము అనున్నటువంటిది ఇతరుల ముందు, అందరి ముందు, ఈ సంఘమునకు, ఈ సమాజమునకు మంచివారుగా మనము చలామణి అగుటకు ప్రయత్నం చేస్తూ మనము మన యొక్క జీవితంలో అనేక విధాలుగా మనము ఇతరుల పట్ల క్రూరముగా, హింసాయుతముగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి జీవితమును మనం ఈనాడు గమనించవలసినటువంటి వారు. ఇది కపటమైనటువంటి భక్తిలో దేవుని నుండి వేరుగా, సంపూర్ణముగా వ్యతిరేకమైనటువంటి విధానములో ఉంటూ ఉన్నది అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనలను గమనించినటువంటి, మన ఆలోచనలను, మన తలంపులను గమనించినటువంటి దేవునికి అంతయు ఎరుకుగా ఉన్నది. సమాధి ఏ విధంగా చక్కగా కట్టబడినప్పటికీ లోపల ఏ విధంగా ఆ యొక్క కుళ్ళు పదార్థములతో ఉంటూ ఉన్నదో అదేవిధంగా దేవుడు మన ఆంతరంగికాన్ని ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఈ కపటమైనటువంటి జీవితము వలన మనము ఇతరులను మోసం చేస్తూ, మనలను మనము మోసం చేస్తూ చివరికి ఎవరికి కూడా ఏమీ కాని వారుగా మిగిలిపోతూ ఉన్నాం.
పరిశుద్ధ గ్రంథము అనేక చోట్ల మనకు ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నది. కీర్తనల గ్రంథములో 55వ కీర్తన 21వ వచనములో, అతని పలుకులు వెన్న కంటే మెత్తగా ఉండును, కానీ అతని ఎదలో ద్వేషమున్నది. అతని మాటలు తైలము పూసినట్లుగా మృదువుగా ఉండును, కానీ అవి వర నుండి వెలికి తీసిన కత్తుల వంటివి అని మనకు ఈ విధముగా కపటమైనటువంటి విధానములో జీవిస్తూ ఉన్నటువంటి వారిని గురించి పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉన్నది. ఈ విధమైనటువంటి వ్యక్తులు తమ యొక్క జీవితంలో దేవుని యొక్క శిక్షను ఏ విధంగా పొందనున్నారో మనకు ఇర్మియా ప్రవక్త 23వ అధ్యాయము 11వ వచనములో తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, ప్రవక్తలను యాజకులను భక్తిహీనులైరి, వారు నా దేశమునని దుష్కార్యములు చేయుచుండగా నేను చూచితిని. వారి త్రోవ చీకటితో నిండియుండును, వారు దానిలో జారి పడుదురు. నేను వారిని కాలు జారి పడిపోవునట్లు చేయుదును అని ప్రభు స్వయముగా పలుకుతున్నారు. కాబట్టి కపటత్వముతో ఇతరుల ముందు, మన యొక్క కుటుంబ సభ్యుల ముందు మనము చక్కగా ప్రవర్తిస్తూ మంచివారుగా నటిస్తూ ఉన్నటువంటి విధానమును మన నుండి తీసివేసుకోవడానికి ఈనాడు మనందరము కూడా పిలువబడుతున్నాం. అదేవిధంగా యెషయా ప్రవక్త 29వ అధ్యాయము 13వ వచనములో దేవుని యొక్క కృప అనుగ్రహమును బట్టి మనందరము కూడా ఏ విధంగా మనము దేవుని యొక్క విధానములో జీవించడానికి పిలువబడుతూ ఉన్నాము, దానికి బదులుగా దానికి వ్యతిరేకముగా మనము జీవించినప్పుడు ఏ విధంగా ఖండనకు దండనకు గురి అవుతూ ఉన్నాము మనకు వివరించబడుతున్నది. 29వ అధ్యాయము 13, 14 వచనములు ప్రభువు ఇట్లనెను, ఈ ప్రజలు వట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు, కేవలము పెదవులతో నన్ను శ్లాఘించుచున్నారు, వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. వీరు తాము కంటత నేర్చుకున్న నరుల శాస్త్రములని మతమనుకుంటున్నారు. ఆనాటి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల వలె మనము కూడా ఇదే విధానంలో మనము ఈ లోక సంప్రదాయములో మత ఆచారములలో జీవించి అదే దేవుని మార్గమని పొరపాటు పడుతూ మనము ఇతరుల ముందు మంచివారుగా మనము కనబడుతూ మన యొక్క ఆలోచనలు దుష్టత్వముతో కపటత్వముతో కుట్రతో నిండి ఉన్నచో అది దేవునికి ఆమోదయోగ్యము కాదు. ప్రభు అంటూ ఉన్నాడు, కావున నేను వీరిని దెబ్బ మీద దెబ్బ కొట్టి వీరి గుండెలు అదురునట్లు చేయుదును, వీరి యొక్క జ్ఞానము అంతరించును, వీరి పండితుల తెలివి సమసిపోవును. కాబట్టి ప్రభు ఈనాడు ఆనాటి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఏ విధంగా తమ యొక్క జీవితములో వారు కపటత్వము కలిగి కపట వేషధారుల వలె కపట భక్తితో దేవుని మోసం చేయడానికి, ఈ లోకంలో ప్రజలను మోసం చేయడానికి ప్రవర్తించి చివరికి అన్నిటిని కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క ఆమోదమును, దేవుని యొక్క కృపను వారు తమ యొక్క జీవితంలో పోగొట్టుకుంటూ ఉన్నారు. ఈ విధమైనటువంటి జీవిత విధానము మనందరము కూడా మన నుండి తీసివేయడానికి ఈనాడు పిలువబడుతున్నాం. అయితే దేవుని యొక్క కృప అనుగ్రహములో ఇది మనము చేయవలసిన వారం. మన స్వంతముగా ఎంతగా ప్రయత్నం చేసినను ఇది మనకు అసాధ్యమవుతూ ఉన్నది. ఈ విధంగా కపటత్వాన్ని, ఈ విధంగా సోమరితనాన్ని మనము మన నుండి తీసివేయడానికి ఇది అసాధ్యముగా ఉంటూ ఉన్నది. రోమీలకు రాసిన లేఖలో పునీత పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. 7వ అధ్యాయములో 21వ వచనం, కనుక మంచి చేయగోరిన నాకు చెడు చేయుటయే మిగులుతూ ఉన్నది అను ఈ నియమము ఒకటి నాలో పని చేయనట్లు నేను తెలుసుకుంటుని మంచి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందుకే నేను ఇతరుల ముందు మంచిగా జీవించడానికి, ఇతరుల ముందు మంచిగా కనబడుటకు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ లోపల నా యొక్క జీవితంలో ఈ చెడు మిగులుతూ ఉన్నది, చెడు మన యొక్క జీవితంలో మిగులుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి ద్వంద్వ జీవితము నుండి మనము దేవుని యొక్క కృపలో
క్రీస్తుని యొక్క అనుగ్రహములో మనము విడుదలను పొంది స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి నిజాయితీతో జీవించినటువంటి మనము అహర్నిశలు క్రమశిక్షణలో జీవించినటువంటి దేవుని యొక్క బిడ్డలుగా, క్రీస్తు యొక్క బిడ్డలుగా ఈ లోకములో ఏర్పాటు చేయడానికి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కృపలో సంపూర్ణమైనటువంటి జీవితము, దేవుని యొక్క అనుగ్రహములో మనము ఫలించినటువంటి జీవితమును ఈ లోకములో పొందుదాము. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని సన్నిధిలో చేరిన మనందరము కూడా భక్తి విశ్వాసములతో మన యొక్క విన్నపములను ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువును, మా పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపాధ్యాయ ఉపదేశులను, సామాన్య క్రైస్తవులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మీకు కృపానుగ్రహములో, మీ యొక్క మార్గములో, సత్యములో, జీవములో మేమందరము కూడా మీ వాక్యానుసారము జీవించినట్లుగా, తద్వారా కపటత్వమును విడనాడి కపట భక్తిని మా నుండి తీసివేసుకొని, సోమరితనమును మా నుండి తీసివేసుకొని, నిజమైనటువంటి విశ్వాస సాక్షులుగా ఈ లోకములో జీవించినట్లుగా ఇదిగో మీ స్వార్థ సేవకులను ఏర్పాటు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మా యొక్క సంఘములను, మా యొక్క కుటుంబములను దీవించి ఆశీర్వదించండి. మేము అనేక పర్యాయములు మంచి చేయుటకు సంకల్పిస్తూ ఉన్నప్పటికీ చెడు చేయుటని మేము మా యొక్క జీవితములో కలిగి ఉంటూ ఉన్నాం. అనేక పర్యాయములు సుఖ సంతోషముల కొరకు ప్రాకులాడి మా యొక్క జీవితాన్ని, ఇతరుల జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాం. దయగల మా ప్రభువా, మాలో ఉన్నటువంటి ఈ కపటత్వమును తీసివేసి, మాలో ఉన్నటువంటి ఈ సోమరితనమును తీసివేసి, మేము మీ వలె ఎల్లప్పుడూ కూడా పనిచేయు వారలముగా, తద్వారా ఫలించినటువంటి జీవితమును పొందిన వారముగా, మా యొక్క జీవితము ఎల్లప్పుడూ కూడా నిర్మలమైనటువంటి నిజాయితీతో ఉన్నటువంటి విధానములో ఏర్పాటు చేసుకున్నట్లుగా మమ్ములను, మా కుటుంబములను, మా సంఘమును దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను, ధర్మదాతలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి. వీరి యొక్క కృషి వలన, వీరి యొక్క ప్రణాళికల వలన మీ యొక్క సువార్త ప్రపంచమందంతటా ప్రకటింపబడి ప్రజలు మీ రక్షణ వాక్కును ఆలకించి దాని ప్రకారము తమ జీవితంలో ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇదిగో వీరిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములన్నీ కూడా ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, కనికరముతో మా దీన ప్రార్థనలను ఆలకించండి. మా యొక్క జీవితంలో మేము కలిగి ఉన్నటువంటి కపటమైనటువంటి జీవిత విధానమును, ద్వంద్వ ప్రవృత్తిని, విధానమును మేము మా నుండి మీ కృప, అనుగ్రహము, శక్తి వలన తొలగించుకొని మాలో ఉన్నటువంటి సోమరితనాన్ని మేము తీసివేసి మీ బిడ్డలుగా మేము నిజాయితీ, నిర్మలత్వమైనటువంటి జీవితములో మేము ఎల్లప్పుడూ కూడా మా పనులు చేసుకుంటూ మా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మేము జీవించినట్లుగా, తద్వారా మా జీవితములు ఫలించినట్లుగా ఏర్పాటు చేయమని ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అనురాగ దీపాలతో అర్పింతునా
అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు నీ కోవెలలో, తరింతు నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతైన సర్వేశ్వనికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశవ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఒకే పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేకొని నీకొక ప్రజను సంపాదించుకుంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీసభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు తిరిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ ప్రియతమ కుమారుని ద్వారా మానవజాతిని సృష్టించినట్లు ఆయన ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువ నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా,
ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నంటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. సజీవ దేవుని దేహం పావన యేసుని రుధిరం. సజీవ దేవుని దేహం పావన యేసుని రుధిరం. మానవ జీవన మూలాధారం, మానవ జీవన మూలాధారం. ముదముతలో కొనరండి, ముదముతలో కొనరారండి. సజీవ దేవుని దేహం పావన యేసుని రుధిరం. సజీవ దేవుని దేహం పావన యేసుని రుధిరం. జీవనాత్మలు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకాత్ములు ధన్యులు, ఓదార్చబడుదురు వారు. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకాత్ములు ధన్యులు, ఓదార్చబడుదురు వారు. వినయాత్ములు ధన్యులు, భూమండలమందరి వారిది. వినయాత్ములు ధన్యులు, భూమండలమంతయు వారిది. అని పలికిన యేసుని ముదముతలో లోకనరారండి, లోకనరారండి. సజీవ దేవుని దేహం పావన యేసుని రుధిరం. సజీవ దేవుని దేహం పావన యేసుని రుధిరం. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగి చేయకర్ణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి, మీ కాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణత నొసగుము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతి పాత్రులముగా జీవింపగలుగుదుమగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి
క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జపా తిరు కుటుంబ పాలక నీ నామము పావనం, నీ జీవితం ధన్యము. పునీత జోజప్పా తిరు కుటుంబ పాలక నీ నామము పావనం, నీ జీవితం ధన్యము. అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి, అలు పెరుగని ఓ శ్రామికుడా. అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి, అలు పెరుగని ఓ శ్రామికుడా. మా ఇంటిది నేర్పువై, మా ఇంటి చుక్కానివై, మమ్ము దీవించుమా, మమ్ము దీవించుమా. పునీత జోజప్పా